వారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబా మ్యూజిక్ ఆప్ చేయి. పాత్రికేయులు ఒక చిన్న విషయం అడుగుతున్నారు. నిన్న జయరాం రమేష్ గారు రాజమండ్రి వచ్చి, రాజమండ్రిలో శ్మశానాలకు చాలా మంచి పేరు, శ్మశానంలో పుడుతోంది పార్టీ, ఏమవుతుందో అందరికీ తెలుసు అని వ్యంగ్యంగా మాట్లాడాడు. అప్పుడు నేను సమాధానం చెప్పాను, శ్మశానంలో పుట్టేవాడే వీరభద్రుడు, శరభాడించేస్తాడు. అడిగో మన వీరభద్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నా. రాజమండ్రికి తూర్పు గోదావరి జిల్లాలో ఇచ్చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ కోసం ఇచ్చేసిన సోదరిమణులకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. వేదిక పైనున్న స్థానిక ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు, సబ్బం హరి గారు, రాజగోపాల్ గారు, నాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న నీర్జారెడ్డి గారు, భారతి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న ఇంద్రమ్మ గారు, మన రెడ్డప్రెడ్డి గారు, పిటాని సత్యనారాయణ గారు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా రాజమండ్రి దెబ్బ, గోదావరి జిల్లాలు దెబ్బ తెలియదు అనుకుంటాను ఢిల్లీ వాళ్ళకి. గోదావరి జిల్లాలు ఎవరికి ఓటేస్తే ప్రభుత్వం అదే వస్తుంది తప్ప వేరేది రాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే తెలుగు జాతిని విభజించారు కాబట్టి మనం ఈరోజు జై సమైక్యాంధ్ర పార్టీ మొదలు పెట్టడం జరిగింది. అసలుకు విభజన ఎందుకు చేశారు? ఏదైనా ఒక రిపోర్ట్ ఉందా మీ దగ్గర? జ్యుడిషియల్ కమిషన్ వేశారా? లేదా ఎవరు రికమెండ్ చేశారు రాష్ట్రాన్ని విభజన చేయాలని? ఎవరు రికమెండ్ చేయలేదు. పోనీ అసెంబ్లీలో వస్తే అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఇప్పటి వరకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా పెట్టారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి బయటకు పంపించి వారిని కొందరినైతే కొట్టి ఈ రాష్ట్రాన్ని విభజన చేయాలంటే ఇది సమంజసమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది పార్లమెంట్లో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఈ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి, విభజన జరిగింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి నాకు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాకు వద్దు అని చెప్పి బయటికి రావటం జరిగిందనేది 1962 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్ను 12 ఎలక్షన్లు పోటీ చేశాం మా కుటుంబం. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాం. ముఖ్యమంత్రి అయింది కూడా ఎవరికి నేను కాఫీ కూడా తాపీలేదు. కాఫీ కానీ టీ కానీ ఇవ్వకన్నా
నేరుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఫోన్ చేసి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అడగటం జరిగింది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను. నా భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని చీలుస్తా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా, ఆ పార్టీని వదలమంటారా, మీరే చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి పరిస్థితి ఏమిటి? 15,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. స్కాలర్షిప్ కట్టలేదు స్టూడెంట్స్కు. 2008 నుంచి మనకు 2009లో మనకు ఎలక్షన్ జరిగినాయి. 2008 నుంచి బకాయిలు ఉన్నాయి. 2009 బకాయిలు స్టూడెంట్ స్కాలర్షిప్స్, 2010 బకాయిలు, 2010 ఆఖరిలో నేను ముఖ్యమంత్రి అయ్యాను. రైతులకు పావులా వడ్డీ ఇవ్వలేదు. రైతులకు నష్టపోయిన వాన కానీ లేక కరువు కానీ వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మహిళలకు పావులా వడ్డీ ఇవ్వలేని పరిస్థితి. ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వంలో 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అప్పు ఉండే పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి కావటం జరిగింది. అటువంటి పరిస్థితిలో కూడా ఒక పక్క తెలంగాణలో ఉద్యమం, ఒక పక్క రైలు రోకో, ఒక పక్క సకల జనుల సమ్మె, ఇంకో పక్క పిల్లలకు పరీక్షలు లేవు, ఉద్యోగాలకు పరీక్షలు లేవు. అటువంటి పరిస్థితిలో నేను ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఒక్క సంవత్సరం నేను మొట్టమొదటి రోజే చెప్పాను, ఒక్క సంవత్సరంలో ఈ అప్పులు లేకన్నా చేస్తూ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచి ఉన్న ప్రోగ్రాంలు కొనసాగించి దాని తర్వాత రెండో సంవత్సరం ఆలోచన చేస్తాను కొత్త ప్రోగ్రాం పెట్టేదానికని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోగలిగాం. మనకు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, మన సొంత నిధులు 46,000 కోట్లు సంవత్సరానికి ఉంటే ఈరోజు 80,000 కోట్ల రూపాయల వరకు తీసుకొని రాగలిగామంటే పారదర్శకంగా నిధులు పక్కదారి పట్టకన్నా అంటే నిధులుంటేనే మనం ఏ కార్యక్రమం అయినా పెట్టుకోవచ్చు. మామూలుగా గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, జుట్టుంటే ఏ కొప్పు అయినా వేసుకోవచ్చని. నిధులుంటే ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు, నిధులు లేకుండా ఉంటే చేయలేం. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉద్యమం అయినాక ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం మొదలైంది. దగ్గర 6 మాసాల నుంచి ఉద్యోగస్తులు, ఎన్జిఓస్, స్టూడెంట్స్, ప్రతి ఒక్క కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన జరుగుతూ ఉందంటే వారికి గుండెల్లో బాధ, ఎవరో వారి కుటుంబంలో చనిపోయినంత బాధ ప్రతి ఒక్కరికి ఉండే పరిస్థితుల్లో లక్షల మంది రోడ్లు ఎక్కి తెలంగాణ విభజన జరగకూడదు, రాష్ట్రమంతా కలిసి ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఘోషించినా మనకు పట్టించుకుంటే నాదులు లేదు. ఉద్యోగస్తులైతే 6,50,000 మంది 2 మాసాల పాటు 70 రోజుల పాటు వారు సమ్మె చేసి వారి జీతం 2,500 కోట్ల రూపాయలు నష్టపోయారు ఉద్యోగస్తులు. వారి జీతం 2 మాసాల కోసం 2,500 కోట్ల రూపాయలు నష్టపోయారు. స్టూడెంట్స్ అయితే వారి భవిష్యత్తు వదిలేసి మా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటేనే, మా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండి హైదరాబాద్ రాష్ట్రం ఉంటేనే మా భవిష్యత్తు ఉండి అదే మా భవిష్యత్ అని వారి ఉద్యమించారు. ఈ ఉద్యమాలన్నీ జరిగినా కూడా వారికి కనువిప్పు కలగలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది వాస్తవమే. మనకు నష్టం వచ్చేది సీమాంధ్రలో మనకు చదువుకుండేదానికి హైదరాబాద్ ఉండేది, ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ ఉండేది, లేక మనం బతుకు తెరువు కోసం వ్యాపారం కోసం హైదరాబాద్కు పోయేవారం. ఆరోగ్య పరిస్థితులు క్షీణించినప్పుడు హాస్పిటల్ పోవాలంటే పెద్ద హాస్పిటల్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. కానీ తెలంగాణకి ఇంకా నష్టం ఉంది. తెలంగాణకు వారు వినియోగించే కరెంటు వారు ఉత్పత్తి చేసేది 50% కంటే తక్కువ ఉన్నది. వారు 57 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తూ ఉంటే 115 మిలియన్ యూనిట్లు వారు కరెంటు వాడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో కరెంటు కష్టాలు వచ్చాయంటే రైతులు 17 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. మీరు అడగచ్చు మనకేమి అని. కానీ రైతులు నష్టపోతే మనం నష్టపోయినట్టే. రైతులు ఎవరికి నష్టం జరిగినా కూడా మనందరికీ నష్టం జరిగినట్టే. అటువంటి పరిస్థితి ఉన్నది. నీరు కూడా 100 టీఎంసీ పైన 11 లక్షల ఎకరాలకు నీళ్లు కోల్పోతారు. ఇంత నష్టం జరిగేటప్పుడు ఎవరి కోసం ఈ విభజన జరిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను చెప్పాను శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీ కుటుంబం అన్నా, మీరన్నా, ఇందిరాగాంధీ అన్నా, జవహర్లాల్ నెహ్రూ అన్నా ప్రేమ ఉంది. అటువంటి ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను విభజన చేశారంటే 75-80% ప్రజలు ఈ విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. మేము ప్రతిసారి కూడా ఎలక్షన్కు పోయినప్పుడు ఓటు మీ పేరుతోనే అడుగుతాము. అటువంటి పరిస్థితి ఎవరి పేరుతో మేము ఓటు అడగాలి ఎలక్షన్ వస్తే అని స్పష్టంగా సోనియా గాంధీ గారికి నేను చెప్పడం జరిగిందనేది. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కేవలం నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, చెవులు మూసుకొని కూర్చోమంటారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. మామూలుగా ఇద్దరు బాబులు చంద్రబాబు, జగన్ బాబు, ఇద్దరు బాబులు వారి పార్టీకు ఏక ఛత్రపతులు వాళ్ళే రాజులు, వాళ్ళే ప్రెసిడెంటు, వాళ్ళ సొంత పార్టీ. ఈ ఇద్దరు బాబులు, పెద్ద బాబు చిన్న బాబు కలిసి జాబులు ఇచ్చారు విభజన చెయ్యండి అని. ఇచ్చారా లేదా? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జాబులు ఇచ్చారా లేదా? మాకు హైకమాండ్ ఉంది. మేమందరం కూడా కార్యకర్తలం. మేమందరం కూడా కేంద్రం పార్టీకి కింద పనిచేసేవారం. అందుకని మేము చెప్పినా కూడా మా మాట వినలేదు వాళ్ళు. కానీ వీరిద్దరూ కూడా ఏకఛత్రాధిపతులుగా ఉండి వారి పార్టీ రాష్ట్రాన్ని విభజన చేయాలని ఇచ్చారంటే అది సమంజసమా? వారు ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారా లేదా?